సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య, నువ్వు నాతో రా. శ్రీజ, అన్నయ్య, అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడొచ్చు. పిన్ని, దేవా, నువ్వు వచ్చేసావా నాయనా? నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నాన్నగారు బావున్నా? మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు పోకుండా, శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయన. శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయనా. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్. మీరు చేస్తున్న ఈ గోల పక్కింటి వాళ్ళకే కాదు, ఊరంతటికి వినిపిస్తుంది తెలుసా? ఇంతకాలం సహించాను. ఇవన్నీ ఇక్కడ కుదరవని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినిపించుకోవడం లేదు. ఈ రాత్రి నిన్ను బయటకు పంపించి వాళ్ల ముందు నీ పరువు తీదలుచుకోలేదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావో ఇంకోసారి చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. నడవరా బయటికి. నువ్వు తాగిన మందే నీ చేతిలో చేయిస్తుందిరా. మందు కాదు, మా నాన్న శివరాం ఆత్మ ఇదంతా చేస్తుంది. ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ కర్మ నేను చేయాల్సిందే. ఆ జన్మ శత్రువుని చంపడానికి పుట్టిన ప్రళయరుద్రుడు నేను. శత్రువు వాడే ఆ దేవా అమ్మాయితో ఉన్న ఫోటోని నాన్సీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నేనే. వాడిని ఇంట్లోంచి పంపించడానికి కారణం నేనే. నా సంహార తాండవం ఆ ఇంట్లో జరగబోతుంది. మధు, నువ్వు? అవును, నేనే. ఈ రోజుతో నీ కార్యక్రమాలన్నీ ఈ చెత్తను ముగించేస్తాను. ఈ రోజు నుండి ఈ ఇంటికి నేనే పెద్ద. దేవన్నా. ఏంట్రా? మామయ్య వాళ్ళ ఇంటి పైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు. వచ్చావు మావయ్య, మీరేం బాధపడకండి. నేను బాధపడ్డం లేదయ్యా. నా పరిస్థితి చూసావుగా, నా మనసు పడే ఆవేదన. నువ్వు వాడిని చూసావా? లేదు, వాడు నా కళ్ళకి కనపడకూడదని కోరుకుంటున్నాను. వాడిప్పుడు ఊహించని విధంగా ఎంతో మారిపోయాడు దేవా. ఏదో తెలియక చేసి ఉండొచ్చు. నా కోసం వాడిని క్షమించి వదిలే.
వాణ్ణి నువ్వు ఏమీ చేయనని నాకు మాటివు. దేవా ఒకసారి నాతో రా. దేవా, నేను చెప్పే కాస్త విను. నువ్వు నాతో స్నేహంగా నటించింది ఇందుకోసమా? దేవా, వద్దు. నువ్వు ఆడే ఆటలకి ఈరోజు ముగిపిస్తా. ఈ కుటుంబానికి నేను చేసిన ద్రోహం గురించి ఆ దేవాకి మీరు చెప్పకుండా ఉండలేకపోయారు కదూ? నేను చెప్పేది నిజమే కదూ? మధు, అది నేను చెప్పాలి, తప్పేమీ లేదు. అయినా తెలిసినా వాడేం చేయగలడు చెప్పు? అయినా దేవాకి తప్ప ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో గుర్తించుకో. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో మందిని చంపిన ఈ చేత్తో ఇంకో పాపం చేయటానికి నేను వెనుకడను. అందులో సందేహమే లేదు. అలా జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉంటే కొన్ని రోజుల పాటు మీ వారికి తోడుగా బతకచ్చు. అది చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను. శ్రీజ, దయచేసి నన్ను మన్నించండి. వేరే దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం జరిగింది? మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎవరెవరో వచ్చి మమ్మల్ని చంపేస్తామని గొడవ చేశారు. ఇన్నాళ్ళు ఈ పిల్లని ఎలాగో కాపాడుతూ వచ్చాను. ఇక కాపాడటం నా వల్ల కాదయ్యా. ఫోన్ చేస్తే మీరు నాకు దొరకలేదు. అందుకే పాపం నేరుగా తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. ఏమనుకోవద్దయ్యా. దేవనా, వాడే ఆ మధువే ఈ పని చేసి ఉంటాడు. శ్రీజకి ఇక్కడ విషయాలు తెలియకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రీజ నాతో పాటు ఇక్కడే ఉంటుంది. లోపలికి రామా. ఈ విషయాలన్నీ పెద్ద ఆయనకి తెలిస్తే ఏం గొడవ జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈశ్వర, అమ్మా, నాన్నగారు వస్తున్నారు. ఏమిటిది శ్రీదేవి? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలా కూర్చున్నావు. నేను భరించలేకపోతున్నాను. వాడి గురించి విన్నదేది నేను నమ్మలేదు. వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడని తెలిసినప్పుడు మనం విన్నదంతా నిజమని తెలిసిందండి. మీ బాధలన్నీ మీరు నాతో చెప్పుకుని ఏడుస్తున్నారు. మరి నా బాధలు నేను ఎవరితో చెప్పుకోను? అత్తయ్య, ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. అనవసరంగా బాధపడకండి. నీకు నేను చాలా ద్రోహం చేశాను. కాని నువ్వు అవన్నీ మర్చిపోయి సొంత కొడుకులాగా కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చావు. అది నా బాధ్యత మావయ్య. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు వాడు పట్టించుకోకుండా సర్వనాశనం చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? కానీ నాకు తెలుసు, వాడు చేస్తున్న ఒక్కొక్క చెడ్డ పని వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువేరా. ఈ కుటుంబానికి అండగా నువ్వు ఇక్కడే ఉండిపో బాబు.